చర్చకు వస్తాయి. ఆ పార్టీ మీ పార్టీ, ఆ వ్యతిరేక పార్టీ అని. అట్లనే కాంగ్రెస్ పార్టీ బలహీనపడింది. అందుకోసం బీజేపీ చాలా చాలా సందర్భాలు అండి బీజేపీ చాలా 96 నుంచి కూడా, నాకు తెలిసి 91 నుంచి కూడా అనేక సందర్భాలలో ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా మేము ఒంటరిగానే పోతాము అనే అంశం. ఎందుకు అంటే రాజకీయాలలో ప్రజాక్షేత్రంలో సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీయటం వేరు, క్షేత్రంలో కలిసి ఎన్నికల్లో పోటీ చేయడం వేరు. ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అదే పని చేస్తుంది కూడా. అది రాహుల్ గాంధీ, ఇందాక మన పుల్లారావు గారి అనాలిసిస్ ప్రకారం రాహుల్ గాంధీ ఈజ్ బికమింగ్ మచ్ స్ట్రాంగర్. నేనేమంటున్నాను సరిగ్గా, నేను ఆ పదం ఉపయోగించకూడదు బూత్ పదాలు, కానీ మచ్చి స్ట్రాంగర్ అంటే ఏంది? ఆయన 98 సీట్లకైతే 1000 సీట్లు 200 సీట్లు పెరగవు కదా. ఏమో ఎన్నికల్లో ఏం జరుగుతుంది ఇప్పుడు ఎలా చెప్పగలుగుతాం? నేను ఋషి గారు, ఇప్పుడు 98 సీట్లు వచ్చే 3 సంవత్సరాలు, సరిగ్గా ఈ రోజుకి ఇంకో 3 సంవత్సరాలు ఉంది. రేపటికి లాస్ట్ 2 సంవత్సరాలు పూర్తవుతుంది మోడీ గారి ప్రభుత్వం. ఇంకా 3 సంవత్సరాలు అనేక రాజకీయ మార్పులు ప్రపంచంలో దేశంలో రావచ్చు కూడా. ఆ రాజకీయ మార్పులకు తగ్గట్టుగా వారు సంస్థ నిర్మాణం చేస్తున్నారంటే చేస్తలేరు, సంస్థను కూడా నిర్మాణం చేసుకోవట్లేదు. ఆయన మార్పు ఏమొస్తుందో తెలియదు, కానీ రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ ఆర్థిక సునామీ రాబోతుంది, కేంద్రం ఎమర్జెన్సీ విధిస్తుంది, మోదీ ఒక ఏడాదిలో బయటికి వెళ్ళిపోతారు, ఏదో రకరకాలుగా చెప్పారు నిన్న మనం మాట్లాడే. నేను ఒక ఋషి గారు, ఇవన్నీ కూడా ఒక ఇమ్మాచ్యూర్డ్ స్టేట్ అంటే ఒక అపోజిషన్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్, ఎల్ఓపి అంటే ఆయన ఆర్డినరీ పర్సన్ కాదు, ఒక సాధారణమైన వ్యక్తి కాదు. ఆయన 98 ఎంపీలకు ఆయన నాయకుడు. భారత పార్లమెంటులో ప్రజాస్వామ్య దేవాలయంలో ఆయన ప్రతిపక్ష నాయకుడు. ఆయన మాట్లాడేటప్పుడు దాన్ని ప్రజలు గమనిస్తారు. నువ్వు మాట్లాడిన మాటల వల్ల నీ పార్టీ కానీ మీరు కానీ రాహుల్ గాంధీ గారిని అబాసుపాలు కాకూడదు. మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి మాటలు చాలా ఇంపార్టెంట్ మాటలు కూడా. కాబట్టి మీరు ప్రజలను రెచ్చగొడుతున్నారా, లేదా ప్రజలను భయపెడుతున్నారా, ప్రజలకు ఏ రకమైన సందేశం ఇస్తున్నారు అనేది కూడా ప్రజలు చూస్తారు. కాబట్టి మీరు ఒక రకంగా రెచ్చగొడుతున్నారు, ఒక రకంగా భయపెడుతున్నారు. అది మీరు అన్న మాటలలో కనుక నిజాలు రాలేదనుకో మీరే అబాస్ పాలవుతారు. కాబట్టి ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ స్థాయిలో ఆయన పనిచేస్తలేడు. ఆయన భాష గాని, ఆయన వ్యవహార శైలి గాని, ఆయన మాట్లాడుతున్న తీరు గాని, ఆయన వ్యవహరిస్తున్న తీరు గాని ఇండియా అలయన్స్ ఒక స్థాయిలో ఉంచలేకపోయింది. అదే అక్కడికే వస్తున్నాయి. ఇప్పుడు డిఎంకేతో మీరు చర్చలు ప్రారంభించిన మాట వాస్తవమైన ప్రకాష్ రెడ్డి గారు, అది రాజకీయంగా లేకపోతే రేపు డీలిమిటేషన్ బిల్లు ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా, ఎందుకు ప్రధానంగా వ్యతిరేకిస్తుంది ఆయనే కదా? అంశాల వారీగా పార్లమెంట్ లో కూడా పెద్దలు తులసిరెడ్డి గారు పార్లమెంట్ లో ఉన్నారు. పార్లమెంట్ కోఆర్డినేషన్ అంశాల వారీగా గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అంశాల వారీగా పార్లమెంట్ లో కోఆర్డినేషన్ ఉంటుందండి. ప్రతిపక్షాన్ని సహకారం తీసుకుని అది బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ అదండి. భారత పార్లమెంట్ యొక్క దేవాలయంలో ఈ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, ప్రతిపక్షము కూడా అనేక పీరియడ్లకు సహకరించినటువంటి రోజులు ఉన్నాయి, సహకరించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే డిఎంకే విషయంలో నేనేమనుకుంటున్నా అంటే 5 సీట్లు గెలిచారు కాంగ్రెస్ పార్టీ. పుల్లారావు గారు చెప్పారు కానీ నేనేమనుకుంటున్నా దుందుడుకో నిర్ణయం అనుకుంటున్నా. సడన్ గా బీజేపీ ఒక సీట్ గెలిచింది. బీజేపీ పొత్తడు విజయన్ అనేటువంటి చర్చ కూడా లేదు. ఆయన పరిస్థితులు తక్కువ పడ్డాయి. విజయ్తో వస్తాడు అంటే బీజేపీ గెలిచింది ఒకటే సీట్ కదా. కాబట్టి ఏదో ఇమ్మీడియట్ గా ఏదో అయిపోతుంది అనేటువంటి అంశాలు. పోనీ డిఎంకే దగ్గర ఉంది, ఇంకొక 5 సీట్లు 10 సీట్లు అక్కడ ఉన్నాయి, కాబట్టి ఆయన వస్తాడు చర్చ కూడా లేదు, దగ్గర కూడా లేరు. ఇది రెండో అంశం. అయితే ఇప్పుడు డిఎంకే మిగతా పార్టీల్లో లాగా అలయన్స్ లో లేని పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి బయట నుంచి మద్దతు ఇస్తున్నాయో ఎన్డీఏకి అంశాల వారీగా మీరు అన్నట్టే, బహుశా భవిష్యత్తులో డిఎంకే కూడా అలాగే ఉండబోతోందా? ఏమైనా జరగవచ్చు అండి. డిఎంకే గతంలో కూడా చేసింది కదా, గతంలో కూడా అంశాల వారిగా చాలా సందర్భాలు మద్దతు ఇచ్చింది. అయితే నేననే పాయింట్ ఏంటంటే డిఎంకే విషయంలో 5 ఎమ్మెల్యేలు ఇక పార్టీలో ఉండరని నిర్ణయానికి వచ్చినప్పుడే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇక వీళ్ళు ఉండరు, ఏదో మా పార్టీ అంటే ఎట్లా వెళ్ళిపోతారు, మీరు చెప్పిన వెళ్ళిపోతారు, చెప్పకుండా వెళ్ళిపోతారు అనే భయం వాళ్ళకు వచ్చింటుంది. కాబట్టి ఆ సమాచారం వచ్చింటుంది కాబట్టి డెసిషన్ తీసుకుంటారు. దాంట్లో 2 మంత్రులు మా కాంగ్రెస్ అని చెప్పుకునే మంత్రులు అందులో ఉంటే ఉండిండొచ్చు. అది అనేకమైనటువంటి రాజకీయ కారణాలతోటి. అయితే ఈ నిర్ణయం వల్ల ప్రజలు ఏమనుకుంటారు అంటే మహారాష్ట్రలో ఏమనుకున్నారో అదే అనుకుంటారు. మహారాష్ట్రలో జరిగింది శివసేన తోటి ఎన్సీపీతో కలవటం వల్ల వచ్చిన పరిణామాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు జరుగుతున్న జరిగిన పరిణామాలు కూడా చూసినాం. కాబట్టి నేను అనుకుంటున్నా ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీ దుందుడుకు నిర్ణయాలు, అంటే పరిపక్వత లేని నిర్ణయాలు. రాహుల్ గాంధీ మీద పుల్లారావు గారు అన్నట్టుగా నేను లీడర్ అయితే అంటే నువ్వు వేరే వాళ్ళని తొక్కితే లీడర్ కావద్దు, వేరే అందరితో కలుపుకొని 200 మంది ఎంపీలకు లీడర్ కావాలనుకోవాలి తప్ప నువ్వు 99 మందికి లీడర్ కావాలనుకుంటే ఇప్పుడు ఎట్లా ఉండవు. డిఎంకే మైనస్ ఐఎన్డీఏ కూటమి రేపు కలవబోతోంది ఇండి బ్లాక్.
8వ తేదీ. అసలు నేను ఇంకా మాట చెప్తున్నా, ఇంకొక 6 నెలలు 8 నెలలు ఎలక్షన్స్ ఉత్తరప్రదేశ్ లో కూడా. అవును. ఆ తర్వాత ఎస్పీ పార్టీ కలిసి ఉంటుందా, మిగతా ఏ రాజకీయ కూటములు ఎటువైపు పోతారు, వ్యక్తులు గాని శక్తులు గాని ఎటువైపు పోతారు? ఎందుకంటే మొన్న పార్లమెంట్ లో బిల్లు సందర్భంగా ప్రధానమంత్రి నవ్వుతూ ఒక మాట అన్నారు అఖిలేష్ వైపు చూస్తూ. అఖిలేష్ ఎప్పుడు సహాయం చేస్తాడనో లేకపోతే అనుకూలంగా ఉంటాడనో. అఫ్కోర్స్ వాళ్ళు వ్యతిరేకంగానే ఓటేశారనుకోండి, కానీ దాని వెనకాల మరి ఏమర్థం ఉందో అది మీరు అంటుంటే నాకు అది గుర్తొచ్చింది. నేను అందుకోసం చెప్తున్నా, ఏం జరుగుతుందో మీ చేతులు నాకు ఎదురు లేదు. రాజకీయాలు డైనమిక్ ఉంటాయి, ఏ రోజు కూడా స్టాటిక్ ఉండవు, ఏ స్థిరమితంగా ఉండవు, మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. రేపు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ అయిన తర్వాత అఖిలేష్ ఇప్పుడు బెంగాల్లో పరిస్థితి లాగానే అఖిలేష్ పరిస్థితి ఎట్లుండో తెలియదు. కాబట్టి మనం జాగ్రత్తగానే ఆపరేషన్ బెంగాల్ లాగా ఆపరేషన్ యూపీ కూడా రెడీ అయిపోయింది. అయితే ఏమైనా జరగవచ్చు అండి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, శివసేన పార్టీ ఏమైనా చూసినాం కదా మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరే ఈ రోజు ఏకాకి అయిపోయింది. బాల్ థాకరే కొడుకు. బాల్ థాకరే అంటే ఒక రోజు శాసించినటువంటి వ్యక్తి. ఇంకో అన్నిటికంటే ఇంట్రెస్ట్ ఏంటంటే, ఈ దేశంలో అసలు బీజేపీ తోటి అలయన్స్ లో ఉండి మొట్టమొదటిసారిగా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కలిసి పోటీ చేసి కలిసి కలిగి ఉన్నటువంటి పార్టీ అది. అని మేము శాశ్వత మిత్రం అనుకునేటువంటి పార్టీని కాంగ్రెస్ పార్టీ ప్రిమేచ్యూర్ గా చేసిందా, ఉద్ధవ్ ఠాక్రే యొక్క అధికార లాలసత్వమా, అధికారం ఆకాంక్షనో ఏమైనప్పటికీ కూడా ఉద్ధవ్ ఠాక్రే ఎపిసోడ్ లో కూడా ప్రకాష్ రెడ్డి గారు ఎక్కడ బీజేపీ విషయంలో మీరు వ్యవహరించిన తీరు మిత్రపక్షాలతోటి అది జాగ్రత్తగా స్కిప్ చేశారు మీరు. నేను ఇంకో మాట చెప్తాను, బీజేపీ చాలా స్పష్టంగా ఉంది. బీజేపీ ఇప్పుడే కాదు, జనతా పార్టీలో కూడా అందుకోసం ఎగ్జాంపుల్ సిద్ధాంతాలను బీజేపీ మూలమైనటువంటి అంశాలను ఎక్కడా వదులుకోకూడదు కూడా. అధికారం ఉంటదా ఉండదనే సంగతి వేరే, అది తృణమూల్ కాంగ్రెస్ బీజేపీతో కలిసింది, కానీ బీజేపీ బేసిక్ ఐడియాలజీని వదిలిపెట్టుకోలే. అస్సాంలో ఏజీపీతో కలిసింది, బేసిక్ ఐడియాలజీని వదిలిపెట్టుకోలే. అందుకోసమని ఎవరితో కలిసి ఉన్నా మూలమైన సిద్ధాంతాన్ని వదిలిపెట్టుకోలేదు. కాబట్టి అనేక సందర్భాల్లో కొంచెం ఘర్షణ కూడా వస్తుంది మిత్రపక్షాల మధ్యలో. కాబట్టి ఇది ఈవెన్ వాజ్పేయి గారి ప్రభుత్వంలో కూడా ఈ సమస్య జరిగింది. మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాండి. వాజ్పేయి గారి కాలంలో తృణమూల్ కాంగ్రెస్ నేత మమతా బెనర్జీ గారు ఏ పోర్ట్ఫోలియో లేకుండా 3 నెలలు 4 నెలలు మంత్రిగా ఉంది. ఆమె అడిగింది మేము ఇవ్వము, తీసుకుంటా